సో మొత్తానికి భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నాము భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మరి దాడులు చేస్తూ వస్తుంటే అదే పాకిస్తాన్ మాత్రం దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేస్తూనే ఉంది. రోజు ఎన్నో కొన్ని డ్రోన్లను భారత్కి సంబంధించిన కొన్ని కీలకమైన ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఎయిర్ బేస్ల మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. కానీ వాటిని చాలా సమర్థవంతంగా మన ఆర్మీ తిప్పికొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. S-400 అనే ఒక సుదర్శన చక్రము భారత్కి రక్షణగా నిలబడింది. ఏ ఒక్క డ్రోన్ని కానివ్వండి, మిసైల్ని కానివ్వండి భారత్లోకి రానియకుండా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాటిని కూడా ఎప్పటికప్పుడు కూల్చివేస్తున్నాం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము, ఏదైతే ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అక్కడ మనము పేల్చివేసిన మిసైల్స్కి సంబంధించిన చెత్త ఏదైతే డెబ్రిస్ ఏదైతే ఉందో అదంతా అక్కడ పడుతున్నాయి. ఆ శకలాల్ని కూడా ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసే ప్రయత్నం కూడా ఆర్మీ చేస్తుంది. వాటిని కలెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చే ఆలోచన కానివ్వండి, దానికి సంబంధించిన సౌకర్యాలు మొత్తం అన్ని కల్పించే సిచ్యువేషన్ చూస్తే మొత్తానికి ఇవాళ ఏదైతే సమావేశం జరిగిందో సమావేశం తర్వాత చెప్పినమని మాట ఏంటంటే తీవ్రవాద ప్రతిచర్యని, తీవ్రవాదానికి అనుకూలంగా ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, అలాంటి జరిగే ప్రతి దాడిని కూడా ఇప్పటి నుంచి యాక్ట్ ఆఫ్ వార్ కిందనే మేము పరిగణిస్తాము. ఇప్పటి నుంచి అలాంటిది ఏ చిన్న ఘటన జరిగినా సరే వెంటనే యుద్ధానికి సిద్ధమవుతాము అంటూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవాళ 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే ఇవాళ ఉదయమే మనం చూసాము పాకిస్తాన్ ఉదయం పెట్టిన ప్రెస్ మీట్లో యుద్ధానికి మేము సిద్ధమైపోయామంటూ ఒక పేరు పెట్టి మరి దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత మొదటి నుంచి ఏదైతే పాకిస్తాను అసత్యాలు ప్రచారం చేస్తుందో, అబద్ధాలు చెబుతోందో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఉదయం ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా భారతదేశము పాకిస్తాన్ ఎలా నిలువరిస్తోంది, భారత్ పాకిస్తాన్ సంబంధించిన క్షిపణులను కానివ్వండి, ఏవైతే డ్రోన్లు ఉన్నాయో అలాగే ఫైటర్ జెట్లను కానివ్వండి ఎలా నాశనం చేస్తుందనే విషయాన్ని చాలా క్లియర్గా ఆధారాలతో సహా చూపించారు. అదే సందర్భంలో పాకిస్తాన్ చేస్తున్న మిస్క్లెయిమ్స్ మొత్తాన్ని పటాపంచలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయము ఏ ఉగ్రదాడి జరిగినా సరే దాని యుద్ధ చర్యగానే యాక్ట్ ఆఫ్ వార్ కిందనే పరిగణిస్తాం. కాబట్టి ఇక పాకిస్తాన్ పైన భారత్ మోదీ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైనట్టుగానే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం ఉదయం నుంచి నిన్నటి నుంచి కొన్ని అబ్జర్వేషన్స్ మనం చేస్తూ ఉన్నాము. ఏవైతే అంతకుముందు ఉన్న ఆర్మీని కూడా ఇప్పటికే పంపించడం కానివ్వండి, ఆపరేషన్ కగార్లో ఉన్న CRPF జవాన్లను కూడా రమ్మని పిలవడం కానివ్వండి, హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేస్తారు. రేపు ఉదయం వరకు సరిహద్దుల్లో మీరు రిపోర్ట్ చేయాలని చెప్పడం అంటే మాత్రం 100% ఇప్పుడు ఇంకా భారత్ యుద్ధానికి సిద్ధమైపోయింది. ఆ యుద్ధానికి కాసుకోమని చెప్పేసి చెబుతోంది. అది 6 గంటలకు ఇవాళ ఏదైతే ప్రెస్ బ్రీఫింగ్ ఉందో అందులో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని కూడా మనకి ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పొచ్చు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో బెదిరింపు కాల్స్ సంచలనం రేపుతున్నాయి. తిరుపతికి చెందిన త్రిలోక్ కుమార్కు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వ్యవహారంపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం పాకిస్తాన్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్పై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుమలలో భారీగా పోలీసులు మోహరించారు. భక్తులు భద్రత కోసం పకడ్బందీగా సోదాలు చేస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ అని మనం చూడాలి. ఎందుకంటే పాకిస్తాను భారత్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నం చేసే క్రమంలో భారత్ ఏదైతే సమర్థవంతంగా తిప్పికొడుతుందో దానికి మరొక స్టెప్ తీసుకునే ప్రయత్నమే దీనిలాగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అది బెదిరింపు కాల్ ఫేక్ అయి ఉండొచ్చు, లేదా దానిలో పూర్తి వాస్తవం లేకపోయి ఉండొచ్చు. కానీ ఎంతో కొంత భారతదేశంలో అశాంతిని నెలకొల్పాలనే ప్రయత్నమే ఈ ఫోన్ కాల్కి ఉద్దేశంగా మనమైతే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న ఒక వ్యక్తి ఎక్కడో తిరుపతిలో ఉన్న ఇంకో వ్యక్తికి ఫోన్ చేసి మరి
పేల్చివేయబోతున్నాము అనే సమాచారం ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి సమాచారం ఇవ్వడం ద్వారా అక్కడ తిరుపతిలో మనం చూస్తున్నాము, కలియుగ వైకుంఠంగా మనము తిరుపతిని చూస్తుంటాము, ఆ వైకుంఠానికి దేవుడుగా మనము వెంకటేశ్వర స్వామి చూస్తుంటాము. అలాంటి ప్రాంతంలో బాంబు దాడులు జరగబోతున్నాయి, వాటిని మేము పేల్చివేయబోతున్నాం అంటే ఏవైతే చెప్పే ప్రయత్నం చేశారో, తద్వారా భారతదేశంలో అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేశారనేది మనం ఖచ్చితంగా చూడాలి. ఒకసారి మా తిరుమల రిపోర్టర్ అలాగే మా బ్యూరో చీఫ్ గోపి దగ్గరికి వెళ్దాము. గోపితో మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. గోపి, ఏంటిది? కేవలం భయపెట్టే ప్రయత్నమా, లేకపోతే మనల్ని అలర్ట్ చేసే ప్రయత్నమా? అసలు ఎలా చూడాలంటారు మీరు? అంతేకాకుండా ఈ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఫోన్ కాల్ వచ్చిన వ్యక్తి, దాని గురించి ఏమంటున్నారు? సార్, ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చినటువంటి ఫోన్ కాల్ వచ్చినటువంటి వ్యక్తి వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా అతను వాయిస్ రికార్డు కూడా చేయడం జరిగింది. ఆ వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దాని తర్వాత పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు. అయితే ఆ ఫోన్ సంబంధించి మొత్తం కూడా పోలీసులు కూడా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల ప్రకారం పూర్తిగా కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే చాలా రకాలుగా బెదిరింపు కాలు మాట్లాడినట్టు చెప్తున్నాడు. అవంతా కూడా ఇప్పటికే పోలీసులు అంటే ఆ వీడియోస్ అంటే ఆడియో అంతా కూడా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే తిరుమలతో పాటు తిరుపతి కూడా ఇంకెక్కడైనా సరే అనుమానితకు సంబంధించినటువంటి ఇలాంటి కాల్స్ వచ్చాయా అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాంటిది ఎవరైనా సరే అన్నోన్ కాల్స్ వచ్చిన వెంటనే మీరు లిఫ్ట్ చేయకండి. మీకు అనుమానం వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి కానీ లేదా మీకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా హిందీలోనే మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే పోలీసులకు చెప్పినటువంటి వ్యక్తి కూడా మొత్తం మీద దీనిపైన ఇప్పటికే కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే కాకుండా ఆల్రెడీ తిరుమలకి ఉగ్రవాదుల ముప్పు ఉంది కాబట్టి ఈ ఫోన్ కాల్ అంటే స్థానికంగా ఉన్న వ్యక్తికి ఇతనికి ఫోన్ కాల్ రావడం, మరోవైపు తిరుమలకి ఆల్రెడీ లిస్ట్ లో ఉంది కాబట్టి ఆక్టోపస్ బలగాలతో పాటు మరికొన్ని చర్యలు తీసుకుని టీటీడీ కూడా ఇప్పటికే 3-4 సార్లు కూడా మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఏదైనా సరే అనుకోని ఘటనలు భక్తులతో పాటు స్థానిక ప్రజల్ని కూడా వెంటనే రక్షించే విధంగా కూడా ఏ విధంగా ప్లాన్ చేయాలనే దానిపైన కూడా తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అదేవిధంగానే మిగిలిన అంటే స్థానికంగా నివాసం ఉన్నటువంటి బాలాజీ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతాలు వీటిలో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. తిరుపతిలో కూడా కొన్ని చోట్ల కపిలేశ్వర స్వామి ఇదంతా నిర్వహించారు. అయితే ఈ అన్నోన్ కాల్స్ పైన మాత్రం పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏందనే దానిపైన మాత్రం గోప్యంగానే విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి కూడా ఆ కాల్ డేటా అదేవిధంగా ఆ ఫోన్ నెంబరు దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఉంటారు కదా దానికి సంబంధించినటువంటి అథారిటీకి కూడా పంపినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన మాత్రం చాలా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎస్, ఎప్పుడైనా సరే భారత్ మొదటి నుంచి కూడా ఇలాంటి విషయాలపైన పూర్తి స్థాయి జాగరూకత ఉంది. అందుకనే హై అలర్ట్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న ఇలాంటి కీలకమైన టెంపుల్స్ కానివ్వండి, అంతేకాకుండా మిగిలిన ప్రార్థనా స్థలాల మీద కూడా హై టెన్షన్ నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితికి సంబంధించి అందుకనే వాటి మీద హై అలర్ట్ని ప్రకటించడంతో పాటు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చూస్తున్నాం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ మీద భారత ఆర్మీ దాడి చేసినట్టుగా అయితే కనిపిస్తోంది. రహీం యార్ విమానాశ్రయ ఎయిర్ బేస్ మీద అయితే భారత్ దాడిలో చిత్తయింది. అక్కడ ఎయిర్ బేస్ మొత్తం పంజాబ్ ప్రాంతంలోని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించిన ఎయిర్ బేస్పై భారత్ దాడి చేసి అక్కడ ఆ ఎయిర్ బేస్ని మొత్తం రహీం యార్ గన్ అనే ఎయిర్ బేస్ మొత్తం ధ్వంసమైనట్టుగా అయితే మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే భారత్ మొదటి నుంచి కూడా ఒక
క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేయాల్సిన అవసరాన్ని మొదట్లోనే గుర్తించింది. మొదటగా చూస్తే మాత్రం ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక్క ఫైటర్ జెట్ కూడా బయటికి వెళ్ళకూడదు అన్నా సరే, వీళ్ళు చెబుతున్నట్టుగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అణుయుద్ధం జరగకుండా ఉండాలి అంటే ఈ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయాలన్న ఉద్దేశం అయితే మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే భారత్ లక్ష్యంగా చేసుకొని కొన్ని ఎయిర్ బేస్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో కొన్ని పేర్లు చెప్తాను మీకు. రఫీకి, మురిద్దు, చక్లాల, రహీం యార్ ఖాను, సుక్కూరు, చునియన్ను, ప్రసూర్లోని రాడార్ సైటు, సియాల్కోట్లోని విమాన స్థావరం, వీటన్నిటినీ కూడా భారత్ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. సో దీని ప్రకారం చూస్తే మొదట్లోనే కరాచీ కానివ్వండి, లాహోర్కు సంబంధించిన ప్యాడ్లని ఆల్రెడీ నాశనం చేసిన సిచ్యువేషన్లో మిగిలిన వాటిని కూడా వదిలిపెట్టకూడదనే ఉద్దేశంలో ఉంది. అందుకనే రావల్పిండి కానివ్వండి, మిగిలిన ప్రాంతాల్లో కూడా వాటిని చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రకారం పంజాబ్ ప్రావిన్స్లో ఇవి ఉంది. అంతేకాకుండా మరికొన్ని కూడా ఇక్కడ ఈ సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని భారత్ ప్రకటించింది. అందులో రఫీకి, మురిద్దు, చక్లాల, రహీం యార్ ఖాను, సుక్కూరు, చునియన్, ఫస్లూరులోని రాడార్ సైటు, సియాల్కోట్లోని విమాన స్థావరం, వీటన్నిటి మీద కూడా నిర్ణయం తీసుకుంది. వీటన్నిటిని ధ్వంసం చేయాలని చెప్పేసి ఉదయం నుంచే వీటిపైన పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. కొన్నింటిని ఇప్పటికే వాటిని నాశనం చేసే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ఎయిర్ బేస్లను నాశనం చేయడం ద్వారా, ధ్వంసం చేయడం ద్వారా ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఫస్ట్ స్టెప్గా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టెప్ని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా మనము కంప్లీట్ చేసామని చెప్పాలి.